నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత రాగానే ప్రజావేదిక అంటే ప్రజా సొమ్ముతో కట్టినటువంటి ఒక ప్రజావేదికను కూల్చేసి దాని తర్వాత 2019 నుంచి 24 దాకా ఎన్నో అరాచకాలు, అవినీతి, వీటికి ఫలితమే 2024లో వచ్చినటువంటి ఫలితాలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ 2-3 నెలలు చాలా సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ సేమ్ అదే రకమైన దాడులు, అంతకు మించినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే పొట్టేళ్ల తల నరిస్తామని చెప్పి కావచ్చు, లేదా రాబోతున్నటువంటి హోలీ రక్తంతో జరుపుతామని కావచ్చు, అన్న నీ విధ్వంసాన్ని చూస్తానికే మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇప్పుడు పత్రికల పైన, మీడియా పైన కూడా దాడి. అదే కాకుండా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఈసారి ఏబిఎన్ని మూసేస్తా లేదా ఈనాడుని తొక్కేస్తా అనేటువంటి ఒక వ్యాఖ్యలు చూస్తుంటే రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా జనాల్లో ఉన్న భయం అతను పెట్టుబడి అండి. అదే భయం టీడీపీ కూటమి పెట్టుబడి కూడా. ఇప్పుడు జనంలో ఒక భయం ఉంది, ఇవాళ కాదండి ఆ భయం. అతను 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆ భయంలో భయం వచ్చినప్పుడు ఒక వెర్రి కేక వస్తుంది కదా, ఆ కేక బయట రాకుండా నోట్లో గుడ్లు కుక్కుని వెయిట్ చేశారు. ఎలక్షన్ రాగానే ఓట్లేసి బెడ వదిలింది అనుకున్నారు. అయినా వాళ్ళలో ఆ భయం పోలేదు, మళ్ళీ వస్తాడేమో అన్న భయం. దాన్ని ఆ భయాన్ని పోగొట్టకుండా అతను తన ప్రయత్నం తను చేస్తున్నాడు. వీళ్ళు కూడా భయాన్ని పోగొట్టకుండా వీళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోయాడు. 5 సంవత్సరాలు మీరు చెప్పారు కదా, అతను టోటల్గా ఉల్టాగా చేసాడు అంతా. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మీ చావు మీరు చావండి అని వదిలేశాడు. ఏదైనా సరే అన్లిమిటెడ్గా చేశాడు. అరాచకమైన, అవినీతి అయినా, దుర్మార్గమైన, దోపిడీ అయినా, వ్యక్తిత్వ హననమైన, అసభ్య పదజాలమైన, వెక్కిరింపులైనా ఏదైనా కానీ, అంటే సమాజం ఆమోదించిన విషయాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే చేసి అన్నీ కూడా అన్లిమిటెడ్గా చేశాడు. ఎన్ని నేరాలు ఉంటే అన్ని నేరాలు చేయించాడు, తనువు చేశాడు. కొత్త మార్గాలు కనిపెట్టి మరీ చేశాడు. అతను అంత బాగా గెలిచిన తర్వాత కూడా ఏకపక్ష ధోరణి వ్యవహరించాడు. ప్రజాస్వామ్యాన్ని డైరెక్ట్గా నడి రోడ్డు మీద కూని చేశాడు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశాడు. అవన్నీ చేయకుండా ఉండుంటే అతను ఏం జరుగుతుందో తెలిసేది. అతను కళ్ళు మూసుకుని చేసాడు అన్నీ. ఆ కళ్ళు మూసుకుని ఉండగానే అయిపోయింది కార్యక్రమం పూర్తిగా. అతనిలో మార్పు లేదు. అతనిలో మార్పు రావాలని మీరు కోరుకోకూడదు. అతనికి రావాలి, నేను మారాలని. అలాగే వాళ్ళ కేటర్ అనుకోవాలి, నువ్వు మారరా అన్నయ్య అని. వాళ్ళు కోరుకోవట్లేదు, అతను మారలేదు. అతనిలో మార్పు రాలేదు కాబట్టి ఇతనితో మన డేంజర్ అనుకున్న వాళ్ళు పక్క పోతున్నారు, ఆల్రెడీ పోయారు, ఇంకా పోతారు. క్యాడర్లో కూడా సేమ్ అతని లాంటి భావజాలమే ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు డెఫినెట్గా. ఎలాంటి వాడికైనా ఎవరిలా దెర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్షన్. ప్రతి సూత్రాన్ని మినహాయింపు ఉన్నట్టు ఇలాంటి వాటిల్లో కూడా మినహాయింపు ఉంటుంది, ఆడివైపు కూడా ఉంటారు. అయితే అతను ఈ భయాన్ని ఏదైతే ఉంచాడో ఆ భయమే అతను పెట్టుబడి, అదే నాకు లాభించింది అనుకుంటున్నాడు అతను. అంతకు మించి అతనికి వేరే మాట్లాడడానికి కూడా లేదు. దేని గురించి మాట్లాడతాడు? వీళ్ళు హామీలు ఇచ్చారు, అది చేసుకుంటూ పోతున్నారు. దాని గురించి ఏం మాట్లాడతాడా? పెన్షన్ గురించి మాట్లాడతాడా? అన్న క్యాంటీన్ల గురించి మాట్లాడతాడా? అమరావతి గురించి మాట్లాడతాడా? అమరావతి గురించి ఏం మాట్లాడతాడు? అమరావతి గురించి మాట్లాడలా. మావిగేనని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. అమరావతిలో 2 లక్షలు పెట్టుబడి పెట్టేస్తే మేమైపోవాలన్నాడు అని మాట్లాడుతున్నారు కొత్తగానే. మరి నిన్నటి దాకా ఏం మాట్లాడారు? అమరావతిలో ఏం రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు, అమరావతిని పట్టించుకోవట్లేదనే కదా మాట్లాడుతున్నారు అందరూ. అమరావతి మునిగిపోయింది, నిండిపోయింది. అది అమరావతిని మునిగిపోయిందని కాదు, అమరావతిని పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతసేపు వైజాగ్, రాయలసీమ గురించి చూస్తున్నాడు తప్ప అమరావతి, ఈ మధ్య కోస్తా గురించి అది పట్టించుకుంటే పెట్టుబడులు ఏమేమిలో అమరావతి కడితే సరిపోద్దా అని చెప్పేసి కదా రోజు ఊరెత్తిపోతుంది సోషల్ మీడియాలో టీడీపీ అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? రైతులు కూడా మొదటిసారి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం ఆనందోత్సాహాలు ఉన్నాయి, భూములు ఇచ్చారు, రాజధాని వస్తుంది, మనందరికీ బాగుంటుంది, ఆ ఉత్సాహాన్ని కొంచెం ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. సాధారణంగా మీ ఇంట్లో పెళ్లి చేస్తారు, మీరు పిలిస్తే భోజనం చేస్తాం, వచ్చేస్తాం. చేసిన తర్వాత మీరు బాగా భోజనాలు పెట్టేసి మీరు బాగా సంతోషంగా ఉంటే లోపల కలుపుకుంటుంది పక్కోడికి. మిగతా వాళ్ళు కూడా మాత్రం జనరల్గా ఉంటుంది. ఆ సూయిలాడితే ఉంది, దాన్ని అతను పెట్టుబడిగా తీసుకున్నాడు, విద్వేషాలు రెచ్చగొట్టాడు. 2 ఏళ్ళ తర్వాత అతని సెగ అతని తాలూకు కాల్చి అంటించింది అందరికీ తగిలింది. ఓరు బాబా, అందరికీ వాళ్ళకే కాదురా మనకంటే ఇస్తున్నాడు రా బాబు అని. తర్వాత రైతులకి సానుభూతి పెరిగింది, అమరావతికి మద్దతు పెరిగింది. అర్థమైందండి? అలాగే అమరావతి అతనంతటా అతనే దాన్ని చంపాలని చూశాడు, అతనే బతికిచ్చాడు. జనాలందరూ మద్దతు అమరావతి లభించి లేకపోతే అతను ఎందుకు ఓడిపోతాడు? వైజాగ్లో రాజధాని అన్నాడు, ఏకంగా 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ వైజాగ్ రాజధాని అయినా సరే అతను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఇది నమ్మకూడదు రేండి అనుకున్నారు అంతే. ఇప్పుడు ఇతను ఏం చెప్తే నమ్ముతారు? ఇంకా ఒక్కసారి విశ్వాసం కోల్పోకూడదు రాజకీయ నాయకుడు. అతను మాట నిలబెట్టుకోవటం అనేటువంటిది పెట్టుబడి అతనికి. రాజకీయ నాయకుడికి పెట్టుబడి ఏంటంటే విశ్వసనీయత. ఆ విశ్వసనీయత అతను కోల్పోయాడు. నువ్వు అవినీతి పడినా కూడా నేను గెలిపించారు, కానీ పచ్చి మోసం చేసో, ద్రోహం చేసో, దుర్మార్గం చేసో, అరాచకం చేసో వాళ్ళ ప్రాణాలు హరించావు.
బతుకులో భయాన్ని సృష్టించావు. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు పాదయాత్ర, మోగాళ్ళ యాత్ర, దొల్లుతావా, ఏమైనా చేసుకో, అసలు అతను పట్టించుకోకూడదు. అతను రోజు కనపడాలని కోరుకోండి, మీరు అది రోజు వచ్చి మాట్లాడాలని కోరుకోండి, రోజు వచ్చి పొట్టేళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు అయితే తెలుగుదేశం సానుభూతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండాలంటే ఆ రోజు వచ్చి ఇలాగే మాట్లాడాలి. అర్థమైందండి? చాలామందికి ఒక భయం ఉన్నది. అతను 2019 నుంచి 24 వరకు కూడా అతను ఒరవడి, అతని విధానం, అతని పద్ధతి, అతను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూసి నేను 2021 మీ ఛానల్లోనే సెప్టెంబర్ 1st వీక్లో నేను మొట్టమొదటిగా మాట్లాడింది మీ ఛానల్లో అదే. వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారని చెప్పాను నేను. ఎందుకంటే అప్పటికే వాళ్ళ బొమ్మ అర్థమైపోయింది. అంతకన్నా ముందే మీరు గమనించారో లేదో, తర్వాత 4 ఏళ్ల పాటు ఇతను అరాచకాల్లో దాన్ని గుర్తుపెట్టుకోలేదు మీరు. 2020 జనవరి నెలాఖరునే కౌన్సిల్లో జరిగిన చర్చ, సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లు పంపడం, 3 రాజధానుల బిల్లు విషయంలో సెలెక్ట్ కమిటీకి పంపడం రోజునే అతను ఓడిపోయాడు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయినంత ఆనందోత్సవాలు వెల్లివిరిసిన ఈ రాష్ట్రం అంతానే. రాజధాని ప్రాంతంలో అయితే ఒక దీపావళి, దసరా, సంక్రాంతి అన్నీ ఒకేసారి వచ్చినాయి. చూసారా ఆ దృశ్యాలు మీరు? చంద్రబాబు నాయుడు గారు తను ఘోరంగా ఓడిపోయిన 10 నెలల లోపల పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు పర్యటిస్తే విపరీతమైన జనాదరణ లభించింది. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఉందండి అలాగా? బతిమాలి, భయపెట్టి, కొట్టి, తిట్టి తీసుకొస్తే కూడా అతను మైకట్టుకోకుండా పారిపోయారు. అలా పారిపోయిన రోడ్డు ఎందుకు వేస్తాడు? అలాంటిది నువ్వు పీకే లాంటి పనికిమాలిన సర్వేలు కాకుండా నువ్వు ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలా అంటే నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ జరగనివ్వాలి నిష్పక్షపాతంగా. అప్పుడు వాళ్ళు ఇచ్చి తీర్పుని బట్టి నీ పాలన ఎలా ఉందనేటువంటి నీకు అర్థమవుద్ది. నువ్వు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం నువ్వు జారి విడుచుకున్నావు, దుర్మార్గం, దౌర్జన్యం చేసి, ఏకపక్షం చేసి. అతను ఇంకెలా పైకి వస్తాడండి? పీకే కాదు, ఆడ అమ్మ మూడొస్తే కూడా పని జరగదండి. ఎందుకంటే అయిపోయింది కదా. నువ్వు ఒక్క ఛాన్స్ అని అడిగో, ఇది ఇచ్చేశారు, ఇదే లాస్ట్ ఛాన్స్ అబ్బాయి అని చెప్పారు, ఇచ్చేశారు. కానీ ఇంత జరుగుతున్న తర్వాత కూడా పొట్టేళ్ల తల నరికేస్తాను, లేదా అది చేస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుని ఇలా వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే? అదేనండి, ఆ భయాన్ని పెట్టుబడి అతనికి. ఇప్పుడు అతను తీసుకున్న విధానం అది. చంద్రబాబు నాయుడు గారు నేను సంక్షేమం చేస్తాను, మీకు అభివృద్ధి చేస్తాను, భరోసా ఇస్తాను మీ భవిష్యత్తు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాడు, చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతను అలా చేయలేడు, చేస్తానని చెప్పిన నమ్మరో అతని చేత కాదు. అతని చేతన ఏంటి? దౌర్జన్యం, దుర్మార్గం, బూతులు తిట్టించడం, ఇంకా బాగా చేస్తానంటున్నాడు. దాన్ని యాక్సెప్ట్ చేసి కూడా అతను వెనకాల ఉంటారు డెఫినెట్గా. ఇప్పుడు ఏబిఎన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, సాక్షి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలాగ ఉన్నారో ఈ ఏబిఎన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అది ఎక్కువ తక్కువ ఉంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. ఏబిఎన్ ముంచేస్తాను అంటాడు, లేదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తాను మళ్ళీ అంటాడు. ఆయన అంటే ఇష్టం లేని నచ్చుతుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో 39% నా పక్కనే ఉన్నారు ఓటర్స్ అని చెప్పాను, వీళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇంతే కంటిన్యూ అవుతున్నారా, తగ్గారా ఆ శాతం? అంటే ఏం చెప్పు. ఇప్పుడు ఆ 39% ఎందుకున్నారో, ఇతను భలే అందగాడని ఉన్నారా, ఇతను చాలా మంచివాడని ఉన్నారా? కొంత కాంగ్రెస్ ఓటు మీద ఉంది. వాళ్ళ నాన్నగారు సానుభూతి పరులు ఉన్నారు. కులం కారణంగా, మతం కారణంగా కొంత మద్దతు ఉంటుంది. దాన్ని అతని చేతిలో అతను పోగొట్టేసాడు. అందులో కొంతమంది ఉంటారు డెఫినెట్గా. పథకాలు జగన్మోహన్ రెడ్డి రాకపోతే వచ్చి రావేమో అనే అభిప్రాయం కలిగించడం, వాలంటీర్ల వల్ల కలిగించడం వల్ల కొంతమంది మనసు మార్చుకోలేదు వాళ్ళు. అతని కన్నా వీళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, పథకాల కోసమే జగన్ కోసం ఉండాలంటే అవసరం లేదు, జగన్ అవసరం లేదు. పథకాల లబ్ధిదారులు ఉండాలి. మనం జగన్ ఉంటే డబ్బులు వస్తాయనుకున్న వాడికి జగన్ అవసరం లేదు ఇవాళ. ఏమండి, ప్రశాంతంగా బతకాలి, ఎందుకు ఈ గొడవలు అనుకున్నవాడికి జగన్ అక్కర్లేదు. ఈ సమాజంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏ పార్టీ సానుభూతి పనులు ఆ పార్టీకి ఉండగా ఓ 20-25% ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటువైపు ఉంటారు, అటువైపు విజయం, ఘన విజయం ఉంటుంది. వాళ్ళని ఎప్పుడో గెలుచుకున్నారు చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం. పైగా యువతకి అవకాశాలు, పెట్టుబడులు, రాష్ట్రం పట్ల వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారనేటువంటి అభిప్రాయం. టీడీపీ, జనసేన కూటమి బలం, బీజేపీ, దీన్ని ఛేదించడం ఒక దుర్భేద్యమైన కోటగా మారిపోయింది. అది
విమర్శలో రకరకాల అవినీతిని అదని ఇదని అంటారు, చెప్తారు, విమర్శ చేస్తారు, పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదని, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా నివారణ చేయగలిగినవి, అవును. డామేజ్ని కంట్రోల్ చేసుకోగలిగిన సమస్యలు ఇవి. అవును. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమస్యలు అంటే అతను నివారణ చేసుకోలేడు, డామేజ్ కంట్రోల్ చేసుకోలేడు, ఆ మచ్చను తుడుచుకోగలేడు. ఎందుకంటే అతను ఆల్రెడీ అన్ని గజంలో దిగిపోయి ఉంది అతనికి, దాని నుంచి బయటపడలేడు అతను. అంటే కథ ముగిసింది అతనిది. ఊరికి ఇంకా అలా కనిపిస్తూ ఉంటాడు, కానీ అతను పాదయాత్ర అది మీరు చేస్తాడనుకుంటున్నారా? ఆ అవకాశం ఎందుకు వస్తుంది అతనికి? మరి గట్టిగా చేస్తారని చెప్పేసి చేస్తాడు. అతను ఏమన్నా అంటాడు, అతను ఉన్నదానికి వాల్యూ ఏముంటుంది? నేనేమన్నా అంటాడు, అతను ఏమన్నా ఉంటాడు. ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అటు చాలా అన్నాడు, వైనాడు 175 అన్నాడు, అయిందా? వైనాడు కుప్పం అన్నాడు, చాలా అన్నాడు. అప్పటికే జనం వదిలే అనుకున్నారు అతన్ని. ఇక్కడ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, చాలామంది జనాల్లో ఒక రకమైన ఆందోళన ఉంది కదా, ఆందోళన ఇప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆ క్రమంలో వీళ్ళందరూ లోపల పోతారు. ఇప్పుడు ఇక ఒక శాంతి అని ఒక ఆవిడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంది. ఆవిడ అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు. సుదీర్ఘకాలం సస్పెండ్ ఉంటే వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు. దాని మీద ఆ ఫైల్ వెళ్ళినా కానీ కొంతమంది అధికారులు తొక్కిపెట్టడం జరిగింది. అంటే జగన్ ప్రేమికులు లాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లేకపోతే ఎవడో ఒకరు పట్టుకుని చేసుకున్నారు. ఈసారి ఏకంగా ఆవిడ పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. వెంటనే ఏసీబీఎల్ దాడి చేసి ఆయన అరెస్ట్ చేసి లోపల పడేశారు. అందరూ అంతే. జగన్మోహన్ రెడ్డి నేను ముద్దెట్టుకుని అతని మీద ప్రేమ అనుకుంటున్నారా? అది రోజా మీద ప్రేమ, రోజా ఫైల్ వెళ్ళిపోయింది. వీళ్ళెవరిని ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి దాన్ని మనం కూటమి ప్రభుత్వానికి నాయకులకు వదలాలి. మనం ఇయ్యాలే కట్టి కొట్టి ఇయ్యాలే తిట్టి అనేటువంటి నిర్దేశించడం అనేటువంటి మానుకోవాలి. మనం వాళ్ళలోని ఇంకా వికృత స్వరూపాలు, అతను దాచి ఉంచిన ఆ క్రూర స్వభావాన్ని బయటకు చూడాలి. గంగాలమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుతానని అతను ఎప్పుడు అనలేదు, అది అనిపించాం కదా అప్పుడు. అతను ఏమి అనట్లేదు అనేటువంటి ధైర్యంతో కదా అన్నాడు అతను. ఇంకా అలాంటివి ఏమైనా చేస్తాడేమో చూడాలి, నిజ స్వరూపం బయట పెట్టాలి. అంత పూర్తిగా ఇంకా కొంత దాచాడు, అది కూడా చూపించేస్తున్నాడు ఇప్పుడు. అమరావతికి అది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు 2 సభల్లోనూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినాయి. భారత ప్రభుత్వం కూడా విభజన చట్టం ప్రకారం బ్యాండేట్ రాష్ట్రపతి రాజముద్ర వేసారు. అప్పుడు కూడా మాదిగని అన్నా అంటే ఇతను మానసిక స్థితి గురించి మీరు చెప్పండి. ఇది ప్రజలకు అర్థం అవుతుంది కదా, అతను ఎప్పుడో లోపల పెట్టేస్తే. అంటే కూటమి ట్రాప్లో జగన్ పడ్డాడు ఖచ్చితంగానే. గోతులో కంటే దిగనిచ్చి నుచ్చులు లాగేసుకున్నారు వాళ్ళు పైకి రావటం లేకుండా. రోజు అయినా లేకపోతే ఎవడ మమ్మల్ని ఏం చేయట్లేదు అని పేలి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎవరంటే పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు నోరు మూసుకుంటున్నారు, ఏం మాట్లాడుకున్నాను. వాళ్ళకి తెలుసు కొంచెం వీళ్ళతో ప్రమాదం రా బాబు అని. చంద్రబాబు నాయుడు బిహైండ్ ది స్క్రీన్ నేరస్తుల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుంది, ఒక తొక్కాలంటే ఎలా తొక్కుతాడు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంతసేపు కూడా తల వంచుకుని వీళ్ళు ఏమన్నా మాట పడి తల వంచుకుని వెళ్ళాడు కదా, ఆయన్నే చూశారు వీళ్ళు. దాని వెనకాల ఉన్న ఆయన సహనం సంయమనం అనేటువంటిది ఎక్కడన్నా ఆగితే అక్కడి నుంచి టర్న్ అవుతే ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు వీళ్ళు చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనివ్వండి, ఏం మాట్లాడినివ్వండి, మీరు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయాలి, అతను వచ్చి మాట్లాడాలని కోరుకోండి మీరు. ఎందుకంటే అతను బొమ్మ ఒకటి బయటకు వస్తుంది. మావిజనన్న పేరన్నా మొన్న రేపు పొద్దున్న ఇంకో తలకిందులుగా నడుస్తాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటికి మూలన కూర్చొని కాళ్ళు పైకి తల కింద పెట్టి నిలబడ్డాడు అనుకోండి, అది కూడా విచిత్రంగా చేస్తారు, తపస్సు చేస్తున్నాడు అంటారు. ఇలాంటివి అన్నమాట. కాబట్టి వైసీపీకి పట్ల మీరు ఒకటే గమనించండి, అతని అధికారంలో ఉన్నప్పుడు పేటు రేగిపోయి అతని పక్కన కనపడిన వాళ్ళు ఎవడో ఎక్కడున్నారు వాళ్ళంతా ఏరి ఎందుకు లేరు వాళ్ళు తెలుసు. మళ్ళీ రాడురా బాబు అని ఊరికే తాటాకు చప్పుళ్ళు అంతే. ఈ విషయం చంద్రబాబు గారు కూడా తెలుసు. ధనంగా చేసుకుని వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం, చట్టంగా అప్పచెప్తాం, మనం ఎందుకు మాట అనిపించుకోవాలి. చట్టంలో పూర్తిగా ఇరుక్కుపోయినాడు అతను.
దానికోసం వీళ్ళు అలవాటు చేయడం ఎందుకు, వాళ్ళే పట్టుకుపోతారు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా 2 ఏళ్ళు చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడాల. అదే ముందులోనే క్వాంటమ్ వాలీ వస్తుంది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సెక్రటేరియట్ పెట్టేద్ది, అక్కడ వాళ్ళ ఆఫీసులన్నీ ఒక చోట ఉంటాయి, వాళ్ళ క్వార్టర్స్ అన్నీ అక్కడే కట్టేస్తామంటే మొత్తం అంతా అక్కడే పెట్టేస్తున్నారు. లేకపోతే కర్నూలులో పెట్టచ్చు కదా, తిరుపతిలో పెట్టచ్చు కదా అంటారు. అలా ఉంటుందండి పరిస్థితి. చేత డోంట్ వర్రీ, జగన్మోహన్ రెడ్డి, నో మోర్ జగన్మోహన్ రెడ్డి, నెవర్ అగైన్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి రావాలి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, మాట్లాడితేనే అసలు నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పి చాలా క్లారిటీ చెప్పారు. అన్నట్లుగా మన కాలక్షేపం అవుద్ది. అవును, కంటెంట్ కూడా వస్తుంది సార్. కంటెంట్ అని కాదు, ఏం ఊసిపోవట్లేదు లేకపోతున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.